ఓం భూవరాహాయ నమ. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ. ఓం సర్వ ఋషిభ్యో నమ. అనంతమైనటువంటి కాలంలో అనేక యుగాల నుండి మానవ దేహము, గృహములు, వ్యవస్థ, రాజ్యములు, మానవ జీవిత మనుగడలో అనేకమైనటువంటి సందేహాలు కలుగుతూ వాటికి పరిష్కారాలు ఏమిటి అనేటువంటిది సందేహం కలిగినప్పుడు దానికి నివృత్తిగా అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రము అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ త్రిసత్య నిధం శ్రేయం అనేటువంటి ప్రమాణాన్ని ఫార్ములా బేస్డ్ లైఫ్ 1 2 3 4 ఈజ్ ఫార్ములా అండ్ ఋషి ప్రమాణము మానవ జీవితకు సొల్యూషను. 1 2 3 4 ఈజ్ లైఫ్. 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4 మోక్షము. మోక్షము అంటే రియల్ లైఫ్. 1 2 3 4 ఈజ్ రియల్ లైఫ్. దీన్ని పరిష్కారంగా ప్రతి మానవునికి అనేక సందేహాలు ప్రతినిత్యం సందేహాల ప్రయాణంలో మానవ జీవిత పరిష్కారానికై అఖండ మహాసంకల్పంగా శ్రీ విశ్వచక్రం ఆవిష్కరించుకోవటం జరిగింది. అనంత విశ్వంలో విశ్వచక్రం ఆవిష్కరించుకుని దాని పరిచయము, అఖండ మహాసంకల్పం యొక్క ప్రాధాన్యత మరియు త్రిసత్య నిధనం శ్రేయం అనేటువంటి విషయాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్తీక మాసంలో అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ఏ మానవ జీవితానికైనా పరిష్కారంగా శ్రీ విశ్వచక్రాన్ని అనంత విశ్వంలోకి వ్యాప్తి చేస్తూ మహర్షుల ప్రతిపాదనను విశ్లేషణాత్మకంగా వివరించుకుంటూ ఆ అఖండ మహాసంకల్పంలో ఎవరైతే సంకల్పించుకుంటారో వారు కూడా ప్రతినిత్యము మానవ జీవితపు పరిష్కార ప్రమాణమైనటువంటి శ్రీ విశ్వచక్ర వ్యాప్తిగా చేసుకుంటూ దీన్ని అనుసరించేటువంటి విధానంలో సభ్యులు కావచ్చు. ఈ అఖండ మహాసంకల్పంలో కార్తీక మాసంలో ఈ శ్రీ విశ్వచక్రానికి అభిషేకము, నవవిధ భక్తి యోగార్చన, అష్టాంగ యోగ ప్రమాణ అర్చన, నవవిధ భక్తి యోగార్చన, అభిషేకములు విశ్వవ్యాప్త నిమిత్తమై జరుగుతూ ఉన్నాయి. ఇంకొంత స్పష్టత కోసం ఈ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ఏర్పడినటువంటి ప్రయోజనాన్ని కొంత విశ్లేషణ చేసుకున్నట్టయితే దీని ప్రయోజనాన్ని అందుకుంటూ వ్యాప్తిలోకి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 సంకల్ప ప్రమాణం. మహాసంకల్ప ప్రమాణం శ్వేతవరాహ కల్పాన్ని, శ్వేతవరాహ కల్పము అనేటువంటి కాల ప్రమాణాన్ని తెలుపుతుంది. ఈ కాల ప్రమాణం ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఎందువలన అంటే ప్రతి ఒక్కరు కూడా 5000 సంవత్సరాల కలియుగం నుంచి 5000 సంవత్సరాలు జరిగింది. 5126 సంవత్సరాలు జరిగింది. దీంట్లో కనీసం 100 తరాలు పుట్టుకలు నశింపులు, పుట్టుకలు పునర్జన్మలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. 5000 సంవత్సరాల నుంచి కనీసం ఒక 100 తరాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ వస్తూ ఉండేటువంటి క్రమంలో
దేహాలు, గృహాలు, వ్యవస్థ, ఇవన్నీ దేహాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, మళ్ళీ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. 100 సంవత్సరాలే ఈ కలియుగ ఆయుర్దాయం. వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కట్టడాలు కడుతూ ఉన్నారు, కొన్ని వందల సంవత్సరాలు, శతాబ్దాలు, 200 సంవత్సరాలు ఉంటూ అవి పోతూ ఉన్నాయి. వృక్షాలు పుడుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. వీటి యొక్క మూల ప్రమాణాన్ని తెలుసుకొని ఆ ప్రమాణంలో జీవించేందుకు అఖండ మహాసంకల్పం అనేటువంటి దాన్ని మూల ప్రమాణంగా త్రిమూర్తి స్వరూపాల ద్వారా ఇవ్వబడినటువంటి అఖండ మహాసంకల్పంలో శ్వేతవరాహ కల్పే అని అంటారు. కాల ప్రమాణాన్ని ఎవరికైనా తెలుస్తుంది. ప్రస్తుతం ఈరోజు శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము అనేటువంటి ప్రమాణం నిశ్చయం అవుతుంది ఎవరికైనా కానీ, ఏ వయసులో ఉన్న వారికైనా కానీ. ఆ కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మానవ దేహాలు వస్తూ పోతున్నాయి కాబట్టి ఇది శ్వేతవరాహ కల్పంలో ఈరోజు ఉన్నాము అనేటువంటి కాల ప్రమాణం తెలుస్తుంది. అయితే కాల ప్రమాణంలో మానవ దేహం త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి ప్రమాణాన్ని మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి అఖండ మహాసంకల్ప శ్రీ విశ్వచక్రంలో ఉన్నటువంటి దేహాత్మ విచారణ అనేటువంటి దాన్ని కనుక ఆ విచారణ తత్వ విచారణ చేసుకోగలిగితే దేహ సంబంధమైనటువంటి నియమాలు తెలుస్తాయి. అందుకని దేహాత్మ విచారణ చేసుకోవాలా. ప్రస్తుత కాలంలో, వర్తమాన కాలంలో ఈ 5000 సంవత్సరాల నుంచి అనేక మంది ఈ కలియుగంలో 4 విభాగాలుగా భగవద్గీత చెప్తుంది. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. 4 విభాగాలుగా కోట్ల మందిని 4 విభజన. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. స్థూలదేహములు, సూక్ష్మదేహములు, కారణదేహములు, మహాకారణదేహం. ఈ 5000 సంవత్సరాల నుంచి అనేక కారణదేహాలు వస్తూ మహత్వాన్ని తీసుకొని ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలంలో వస్తూ గురుత్వాన్ని వ్యక్తం చేస్తూ వస్తూ మానవ జీవిత పరిష్కారాలని తెలుపుతూ వస్తున్నారు. కానీ అవి పరంపరానుగతం కాకుండా గురుత్వాలు అయితే వస్తున్నాయి, కానీ శిష్యత్వాల ద్వారా మానవ జీవిత లక్ష్యాలని నిర్దేశించుకోవటం సక్రమంగా జరుగుతున్నటువంటి స్థితి కలగటం లేదు. కావున 5000 సంవత్సరాల నుంచి పరిశీలించుకుంటే మానవ దేహం అహంకార మమకారాల్లో పుడుతూ కామ పురుషార్థంలో పుట్టడం జరుగుతుంది. ఆ కామ పురుషార్థంలో పుట్టినప్పుడు ధర్మము, అర్థము, మోక్షము అనబడేటువంటి 3 పురుషార్థాలని అవగతం చేసుకోవాల్సి ఉన్నది అని మహర్షుల ద్వారా వ్యక్తపరచబడింది. అందువల్ల త్రిసత్యే నిధనం శ్రేయం, దేహాత్మ విచారణ చేసుకున్న వాళ్ళను దేహాత్మ విచారణ చేసుకోగలిగితే దేహానికి సంబంధించినటువంటి సత్యాన్ని అవగతం చేసుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది. 2 పరమాత్మ తత్వ విచారణ. పరమాత్మ పరమైనటువంటి తత్వాన్ని అపౌరుషేయాలైనటువంటి 4 వేదాల ద్వారా బ్రహ్మదేవుడి ద్వారా వ్యక్తం చేయబడి మహర్షుల ద్వారా తపస్సుల ద్వారా నేరుగా గురువుగా బ్రహ్మదేవుణ్ణి, గురువుగా విష్ణు భగవానుని, గురువుగా శివభగవానుని వాళ్ళు తపస్సులు చేసి పరమాత్మ యొక్క అనంతమైనటువంటి తత్వాన్ని గ్రహించి నవవిధ భక్తి యోగాలు, కర్మయోగము, జ్ఞానస్థితిని గ్రంథస్థం చేయటం జరిగింది. ఈ చేసిన కారణంగా పరమాత్మని కేవలం వారు మాత్రమే దర్శించారు. దర్శించి పరమాత్మ ఒక్కడే అనేకమై ఉన్నాడు, అనేకంలో ఏకమై ఉన్నాడు, ఏకమైన పరమాత్మ అనేకమై ఉన్నాడు, అనేకంలో ఏకమై ఉన్నాడు అనేటువంటి దాన్ని ప్రకటించి పరమ స్పష్టంగా అతి సులభమైనటువంటి ఉపమానంగా పాలల్లో నెయ్యి ఉంటుంది, వెన్న ద్వారా నెయ్యి వస్తుంది, ఆ నెయ్యి రూపంలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఉపమానాన్ని చెప్పారు. అందువల్ల పరమాత్మ ఒకడా, ఎవరు గొప్పవాళ్ళు, అనేకమా
అనేటువంటి సందేహానికి 4 వేదాలు, 18 పురాణాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామం ఎక్కడ ఆస్కారమే ఇవ్వటం లేదు. ఒకడా అనేకమా, ఒకడే అనేకం, అనేకమే ఒకడు అనేటువంటి భావాన్ని దర్శించి, గ్రహించి, గ్రంథస్థం చేసి, మార్గదర్శనం చేస్తే ఏ దేవుడు గొప్ప, ఎంతమంది, ఒకడా, చూశారా అనేటువంటిది ఈ కలియుగంలో వివాదానికి ఆస్కారమే లేనటువంటి స్థితిని అక్కడ ఇవ్వబడింది. కానీ వ్యవస్థలో, లోకంలో ఒకడా, అనేకమా, ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, రకరకాల కుతర్కాలతోటి వాదనలు జరుగుతూ వస్తుంటాయి. కలియుగాంత వరకు జరుగుతూ ఉంటాయి. వాటి లక్ష్యం అదే. కానీ ఒకడే అనేకం, తత్వమసి. అందుకనే మహర్షులు అన్నీ అడిగారు, ఒక మాటలో చెప్పు స్వామి, ఇవన్నీ మాకు తెలియవంటే తత్వమసి అన్నారు. తత్వమసి అనగానే తత్వము, మసి రెండు కనపడుతుంటాయి. దాన్ని విభజన చేసుకో, తత్వం అసి, అది 3. అంత విభజన చేసుకొని అంత గ్రహించగలిగిన స్థితి మానవులకు అతి క్లిష్టమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి భూమాత, పరమాత్మ ఇద్దరినే చూపించారు. నీకేమి రాకపోతే భక్తి కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని ద్వారా జ్ఞాన స్థితి కలుగుతుందని, నోరు కూడా తిరగదు అని అంటే, రామ అంటే మరానం అంటే ఆ వాల్మీకి మహర్షులే రత్నాకరుడు అనేటువంటి త్రేతాయుగంలోనే రామ రామ అంటే మర అని పలికితే ఆయన వ్యాపించిన పరమాత్మ 2 అక్షరాలు కలిగినటువంటి వాడు రామ. సప్తఋషులు ఆయనకి ఉపదేశం చేశారు. రామ ఓం నమో నారాయణాయ, మా ఓం నమ శివాయ, 2 కలిస్తే రామ. అది కూడా నోరు తిరగదంటే మర అంటే ఆ మరనే ఆయన మానవ దేహంలో తిప్పి ఆ స్థలాన్ని అంతా వ్యాపించున్నాడు. అనంత అతి దీర్ఘకాలం తపస్సు చేస్తే ఆయనకి అద్భుతమైనటువంటి మానవ జీవితానికి మార్గదర్శనం ఆయనే చేశాడు. ఆయన ఏ వేదాలు, పురాణాలు ఇవన్నీ చదవాలి. అందువల్ల అద్భుతమైనటువంటి 4 విషయాల్ని ప్రశ్నించుకుంటే విశ్వవీక్షకులు విషయం ఏంటి, రెండవది సంబంధం ఎవరికి, 3 ప్రమాణం ఏమిటి, 4 ప్రయోజనం ఎవరికి, ఈ 4 ప్రశ్నలు వేసుకుంటే విషయం ఏమిటి అని అంటే త్రిసత్య నిధనం శ్రేయం. విషయం త్రిసత్య నిధనం శ్రేయం. 3 సత్యాలని దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిస్వతము అనేటువంటి 3 ప్రమాణాలు ప్రతి మనిషికి ఆవశ్యకమై ఉన్నాయి. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య స్థితుల్లో ఈ 3 సత్యాలు ప్రతి మనిషికి సమన్వయం ఉండాలి. బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాసాశ్రమం, ఈ 4 సమన్వయమై ఈ 3 విషయాలు ప్రతి మానవ దేహానికి, ఈ భూమండలం మీద ఉండేటువంటి కోటాను కోట్ల మానవులకి ఈ 4 విషయాలు త్రిసత్య నిధనం శ్రేయం అనేటువంటి ప్రమాణం ద్వారా విషయం త్రిసత్య నిధనం శ్రేయం. సంబంధం ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఈ భూమిని భూమాతగా భావిస్తూ అన్ని సంపదల నుండి శ్రీదేవిగా ఇస్తూ బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటుంది శివపురాణం. పరమాత్మని బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటుంది. బ్రహ్మాండమంతా వ్యాపించున్నాడు పరమాత్ముడు అనేటువంటి భావన కలిగి ఉంటే 3 సత్యాలు, నిధనము, శ్రేయస్సు, 3 సర్వులకి భక్తి అనబడేటువంటి భూమండలంలో ఉండే భూమిని విశ్వసించి పరమాత్మ శ్వాసని గ్రహించగలిగితే భక్తి, ఆ భక్తి యొక్క శక్తి ద్వారా నిత్యం జీవించగలిగితే భక్తుడు. దీన్ని అనుభవంలోకి తీసుకొని నిత్య సాధన ద్వారా, కర్మయోగం, భక్తి యోగ సాధన ద్వారా అనుభవంలోకి తీసుకొచ్చుకుంటే భగవంతుడు దర్శించేందుకు అనుభవం కలుగుతుంది. ఉత్తమమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఈ ప్రయోజనం, దీనివల్ల ప్రయోజనం ప్రతి దేహానికి ప్రయోజనము, ప్రతి గృహానికి ప్రయోజనము, వ్యవస్థకి ప్రయోజనము. భూమాత సంతృప్తి చెందుతుంది, పరమాత్మ ఆనందిస్తాడు.
దేవతలు ఆనందిస్తారు, పితృదేవతలు పైన పితృదేవతలు ఆనందిస్తారు, వంశం వృద్ధి కలుగుతుంది. ప్రతి ఒక్క సంకల్పం మానవ ఈ సంకల్పం కనుక చేసుకుంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, వంశవృద్ధి, అన్ని సంకల్పాలు మానవ దేహంలో సన్యాస స్థితి వరకు, గృహంలోనే సన్యాసాశ్రమాన్ని కూడా వృద్ధులు పొంది సంతృప్తకరమైనటువంటి జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే అవకాశం ఈ అనంత విశ్వాల విశ్వసేవ ఫౌండేషన్లో విశ్వచక్రం ద్వారా త్రిసత్య నిధం శ్రేయం అనేటువంటి ప్రమాణాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి సంకల్పంగా మరొక ఎపిసోడ్లో మరింత విశ్లేషణగా రాగలము. భూవరాహ స్వామికి నమస్కారం చేసుకుంటూ శుభం భూయా. ఓం తత్సత్.